వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కూటమి సునామీ 164 సీట్లతో విజయ దుందుబి. కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ, ప్రమాణ స్వీకారంపై ఇరువురి నేతల మధ్య చర్చ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలను కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం నమోదు చేశారు. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల విజయ బాపుట ఎగరవేశాయి. 5 ఏళ్ల అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకుంది. కృష్ణా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గన్నవరం, గుడివాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, మైలవరంతో పాటు నందిగామ, నూజివీడు, పామూరులో సైకిల్ జోరు చూపించింది. పెడన, పెనమలూరు, తిరువురు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్లోనూ టీడీపీనే విజయం సాధించింది. ఇక విజయవాడ వెస్ట్, కైక్లూరులో బీజేపీ గెలుపొందగా అవనిగడ్డలో జనసేన జెండా ఎగరవేసింది. అవనిగడ్డ బుద్ధ ప్రసాద్ మండలి జనసేన, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ, గుడివాడ వెనుగండ్ల రాము టీడీపీ, జగ్గయ్యపేట రాజగోపాల శ్రీరామ్ తాతయ్య టీడీపీ, కైక్లూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీ, నందిగామ తంగిరాల సౌమ్య టీడీపీ, న్యూజివీడు కొలుసు పార్థసారథి టీడీపీ, పామూరు రాజవర్ల కుమార్ టీడీపీ, పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ, పెనమలూరు బోడే ప్రసాద్ టీడీపీ, తిరువురు కొలిగిపూడి శ్రీనివాసరావు టీడీపీ, విజయవాడ సెంట్రల్ బొండ ఉమామహేశ్వరరావు టీడీపీ, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ టీడీపీ, విజయవాడ పశ్చిమ ఎలవంచిలి సత్యనారాయణ చౌదరి బీజేపీ గెలుపొందారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదని పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదని తెలిపారు. వైసీపీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని, కూటమికి ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు మంచి చేయటానికే కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక రోజు అని అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో అది ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. ముఖ్యంగా ఓ జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని పేర్కొన్నారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేయడానికి కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్ అధిపతి వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత శత్రువు కాదన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదని తెలిపారు. వైసీపీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కూటమికి ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు మంచి చేయటానికి కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. ఇక 2019లో ఓడిపోయినప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉందో ఇప్పుడు గెలిచాక కూడా అలాగే ఉందన్నారు. ఆంధ్ర ప్రజలు తనకు పరువు ఇచ్చారు, ఇంత గెలుపు ఇచ్చారు, ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారని జనసేన తెలిపారు. ఇప్పుడు వారిని గుండెలో పెట్టుకుంటానని చెప్పారు. వారు కష్టాల్లో పాల్పంచుకుంటానని అన్నారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా తనను గుర్తు పెట్టుకోవాలన్నారు. వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచిలకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ
మనకి ఆలోచన విధానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం అది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం అది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరిసమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు అక్కడ పవన్ తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరిగాయి. కూటమి ఘన విజయం నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. నేడు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాలోచనలు జరిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎం గా ఉండాలని జగన్ ను గవర్నర్ కోరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. అయితే జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కాగా నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎం గా ఉండాలని జగన్ గవర్నర్ కోరారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో ఎంతో గొప్పగా గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా జనసేన 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. వైసీపీ 11 సీట్లతో మూడో స్థానంలో ఉంది. బీజేపీకి 8 స్థానాలు లభించాయి. హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడోసారి కూడా విజయభేరి మోగించారు. తాజా ఎన్నికల్లో బాలయ్య తన సమీప వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికాపై విజయాన్ని సాధించారు. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బాలకృష్ణ 24,629 ఓట్ల మెజారిటీతో కొనసాగారు. బాలయ్యకు 73,362 ఓట్ల రాగా వైసీపీ అభ్యర్థి దీపికాకు 48,733 ఓట్లు వచ్చాయి. 2014-2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలిచిన సంగతి కూడా తెలిసిందే. కాగా హిందూపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి పరిపూర్ణానందకు 12 రౌండ్ల వరకు కేవలం 1240 ఓట్లు వచ్చాయి. పరిపూర్ణానంద మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పార్టీకి 123 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయన అంచనాలు దారుణంగా తలకిందులయ్యాయి. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నుంచి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మంచి చేసినా ఓటమి పాలయ్యాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాలంటరీ సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చాం. 1.05 కోట్ల మందికి సంక్షేమాన్ని అందజేశాం. పిల్లలు బాగుండాలని వారి అభ్యున్నతి కోసం అడుగులు వేశాం. విద్యా వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చాం. వితంతులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం. ఇచ్చినా ఏ మాట తప్పకుండా మంచి చేశాం. ఆ చేసిన మంచి ఏమైపోయిందో, ప్రజల ప్రేమ ఏమైపోయిందో అర్థం కావటం లేదని బాధను వెల్లబుచ్చారు. సమయానికి రైతు భరోసా ఇచ్చాం. 54 లక్షల మంది రైతులకు అండగా నిలిచాం. మరి ఆ రైతుల ప్రేమ ఏమైందో తెలియదు అని ఆక్రోశించారు. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదని వాపోయారు. నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, ప్రతి వాలంటీర్లకు, ప్రతి ఇంట్లోంచి వచ్చిన నా స్టార్ క్యాంపెయినర్కు, అక్క చెల్లెములకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏం చేసినా, ఎంత చేసినా మా 40% ఓటు బ్యాంకును మాత్రం తగ్గించలేకపోయారు. ఈ స్థితి నుంచి ఖచ్చితంగా పైకి లేస్తాం. గుండె ధైర్యంతో ముందుకు సాగుతాం. మాకేమీ ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు, పోరాటాలు చేయటం అంతకన్నా కొత్త కాదు. ఈ 5 ఏళ్లు తప్ప నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో గడిపాను. పోరాటాలు చేస్తాను. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు కూడా అనుభవించాను. అంతకు మించిన కష్టాలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది బెస్ట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు.
దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఎవరో మోసం చేశారో ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్లీ మారనుంది. టీడీపీ విజయం ఖాయమవడంతో మళ్లీ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంగా నామకరణం చేయనున్నారు. 1996లో ఎన్టీఆర్ మరణం తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. అప్పట్లో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే మే 13 జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక ఓట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గత ప్రభుత్వం విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆ పేరును తొలగిస్తున్న వీడియోలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంగళగిరి 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజార్టీ సాధించిన విజేతగా నిలిచిన లోకేష్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీ 91,413 ఓట్ల రికార్డును ఆయన సాధించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళగిరి 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నిలిచిన లోకేష్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ 91,413 ఓట్ల రికార్డును ఆయన సాధించారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలైన తర్వాత అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన డి లక్ష్మయ్య 17,265 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గ అత్యధిక మెజార్టీ రికార్డు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ మొత్తం 1,67,710 ఓట్లు సాధించి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గం 72 ఏళ్ల రికార్డును అధిగమించిన నారా లోకేష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తుపై పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అనూహ్యంగా సుజనా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా 46,540 కోట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూటమి నుంచి ముందు జనసేన పోటీ చేస్తుందని అనుకున్నారు. అయితే చివరిలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ చేసిన వైసీపీ అధినేత జగన్ మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ ను రంగంలోకి దింపారు. వాస్తవానికి సుజనా చౌదరితో పోలిస్తే షేక్ ఆసిఫ్ మామూలు సాధారణ కార్యకర్త అని చెప్పాలి. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సామాజిక సమీకరణల పరంగా వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. వైసీపీ గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి విజయం సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే ఒకలా ఉండేది. అయితే ఇప్పుడు
ఇక్కడ కమలం గుర్తుతో సుజనా చౌదరి పోటీ చేశారు. అందులోనూ అత్యంత క్లిష్టంగా ఉన్న ఈ నియోజకవర్గంలో, అందులోనూ మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట మైనార్టీలు గట్టిగా వ్యతిరేకించే బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేయడం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే సుజనా చౌదరి ముస్లింలు మాత్రమే కాకుండా ఇతర బీసీ సామాజిక వర్గాలు, ఆర్యవైశ్య, మార్వాడి, ఉత్తర భారతీయులతో పాటు జైన సామాజిక వర్గానికి చెందిన వారికి ఏకతాటి మీదకు తీసుకురావడంతో ఆయన సఫలమయ్యారు. అయితే ఈ రోజు జరిగిన కౌంటింగ్ లో అనూహ్యంగా సుజనా చౌదరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా 46,540 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసలు పార్టీకి పట్లేని చోట, అందులోనూ మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ నుంచి పోటీ చేసి ఈ రేంజ్ లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో కూటమి సునామీ, 164 సీట్లతో విజయ దుందుబి. కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ, ప్రమాణ స్వీకారంపై ఇరువురి నేతల మధ్య చర్చ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.